19వ అధ్యాయము 5-6 వచనాలు ఒక్కసారి చదవండి అందరూ కలిసి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని మోషేతో దేవుడు చెప్పాడు. మోషేతో దేవుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇశ్రాయేలు కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు? పురుషులు మాత్రమే 6 లక్షలు. నువ్వు వెనక్కి జరిగి వాటి పాడేస్తారని నాకు టెన్షన్గా ఉంది. కొంచెం వెనక్కి. పురుషులు ఎంతమంది ఇశ్రాయేలుడు చెప్పారు? ఎంతమంది? 6 లక్షలు. ఇశ్రాయేలుడికి యూదులకు ఒక అలవాటు ఏంటంటే, జనాభాని లెక్కించాలనుకున్నప్పుడు వారు జనాభాలో పురుషులు మాత్రమే లెక్కిస్తారు, స్త్రీలను పిల్లలను వాళ్ళు లెక్కించరు. అది ఎందుకో మరి నాకు తెలియదు, కానీ వాళ్ళకున్న ఆనవాయితీ, వాళ్ళకున్న నిబంధన పురుషులను మాత్రమే లెక్కించారు. ఈ సందర్భం మనం ఎన్నోసార్లు చూసాం. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు అక్కడ ఎంతమంది తిన్నారని రాశారు? పురుషులు మాత్రమే 5,000 మంది తిన్నారని రాశారు. అంటే పురుషులనే లెక్కించారు తప్ప స్త్రీలను చిన్నపిల్లలను వాళ్ళు లెక్కించలేదు. ఇది వాడుకున్నటువంటి ఒక అలవాటు. ఎందుకంటే పురుషుడే ప్రధానమైన వాడు వాళ్ళ దృష్టిలో. కారణం ఏంటంటే, దేవుడు మొదటిగా పురుషుణ్ణి తయారు చేశాడు. రెండవదిగా దేవుడు పురుష లింగాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అనే మాట పుల్లింగాన్ని తెలియజేస్తుంది. అంటే దేవుడు పురుషుడు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు లింగభేదం లేదు, కానీ దేవుణ్ణి పురుషుడు అని సంబోధిస్తారు. అయితే అందుకని స్త్రీకి కిరీటము పురుషుడు అని రాయబడింది, స్త్రీకి శిరస్సు పురుషుడు అని రాయబడింది. కాబట్టి పురుషులకు మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడిన తర్వాత ఇక స్త్రీ పురుషుడని భేదమేమీ లేదు. అందరూ సహోదరులు సహోదరుడిలు. ఇక్కడ లింగభేదం లేదు సంఘంలో. సంఘాన్ని అంతటిని కలిపి యేసుక్రీస్తు ఏమని సంబోధించాడు? సంఘం అంతటిని కలిపి వధువు అన్నాడు. సంఘం అంతా కలిసి వధువు. వరుడెవరు? ఒక్కడే పురుషుడైనటువంటి క్రీస్తు. క్రీస్తు వరుడు, సంఘము వధువు. సంఘములో స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు. కాబట్టి సంఘములో చేరిన వారికి లింగభేదముతో సంబంధము లేదు. అందరూ కూడా దేవుని యొక్క కుమారులే, అందరూ కూడా దేవుని యొక్క కుమార్తెలే. జాగ్రత్తగా ఈ మాటను ధ్యానం చేద్దాం. అక్కడ ఆయన దేవుడు మోషేతో అంటున్న మాటలు ఏంటంటే, అయ్యా, నేను మిమ్మల్ని ఐగుప్తు అనబడినటువంటి దాస్య సుంకరాల నుండి విడిపించాను. ఐగుప్తు అనబడిన కొలిమిలో నుండి మిమ్మల్ని విడిపించాను. ఐగుప్తులో మీ బాధలు వర్ణనాతీతం. 430 సంవత్సరాలు మీరు శాపానికి గురైపోయి అక్కడ బానిసలుగా బ్రతికారు. కష్టపడి పనిచేశారు, కూలి దక్కించుకోలేకపోయారు. కూలికి బదులుగా మీకు ఆహారం పెట్టారు. ఆహారం కూడా సరైన ఆహారం పెట్టనప్పుడు మీరు చేలోబడి వెన్నులు తుంచుకొని తింటే దొంగతనం నేరం అంటగట్టారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులను నేను మిమ్మల్ని విడిపించాను. విడిపించి ఇదిగో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తున్నాను. కాబట్టి మీరు నాకు ఎవరు? దేవుడు అంటున్నమాట, మీరు నాకు ఏమవుతారు? మీ విషయంలో నా ఉద్దేశము ఏమై ఉంది? చదవండి 5వ వచనం. మీ విషయంలో నా ఉద్దేశము ఏమై ఉంది? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఏ సంపాద్యం అంట? స్వకీయ సంపాద్యం. సంపాదించిన దాన్ని ఆస్తి, సంపాదన నీది, నీ హక్కు. కానీ మీరు నాకేమవుతారంట? స్వకీయ సంపాద్యం. అంటే నా ద్వారా మీరు ఒక సంపాదన, మీరే నాకు మీరే ఒక సంపాదన. దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి ఒక నిబంధన, ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి ఒక ధన్యత ఏంటంటే, నాకంటూ ఈ లోకంలో ఏదైనా ఆస్తి ఉంది అని అంటే అది మీరే. ఒకప్పుడు పాస్తులు ఎవరు అని అంటే సంతానము, అలాగనే పశు సంపద, అలాగనే వృక్ష సంపద, ఇదంతా కూడా సంపాదన కిందికి వస్తుంది. దేవునికి ఏదైనా సంపాదన ఉందా అని అంటే ఆ సంపాదన ఎవరంట?
మనమే ఆయన సంపాదన. హల్లెలూయా. ఆయన సంపాదించింది ఏదైనా ఉంది అని అంటే, ఎందుకంటే ఆయన మనలాగా ఆస్తిపాస్తులు కూడగట్టుకోలేదు. ఆయన మనలాగా వెండి, ధాన్యము, బంగారము, హోదా, స్థితిని ఆయన సంపాదించలేదు. ఆయన సంపాదించింది ఏదైనా ఉందా అంటే అది మనమే. ఒక తండ్రి 4 పిల్లలను కానీ ఆ 4 పిల్లల్ని పోషించడానికి తన యొక్క రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం ద్వారా పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత పిల్లలు అడుగుతారు, డాడీ నా కోసం ఏమి సంపాదించావు, నువ్వు మమ్మల్ని కన్నావు, పెద్ద చేసావు, కానీ అసలు ఏది మాకు ఏదైనా ఒక ఆస్తి ఉందా, 1 ఎకరం పొలం సంపాదించలేకపోయావే అని అంటే ఆ తండ్రి అంటాడు, అయ్యా నా సంపాదన అంతా కూడా మిమ్మల్ని పోషించడానికే సరిపోయింది, మీరే నా సంపాదన. ఆ తండ్రి ఏమంటాడు 4 పిల్లల్ని, మీరే నా సంపాదన అయ్యా, నేను మిమ్మల్నే సంపాదించి అంటాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, దేవుడు ఈ సృష్టిని సృష్టించింది ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసమే. ఈ భూమి ఆకాశం సృష్టించింది మన కోసమే. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించింది మన కోసమే. సముద్రమును సృష్టించింది మన కోసమే. అంతరిక్షాన్ని తయారు చేసింది మన కోసమే కదా. భూమి యొక్క అంతర్భాగాలలో ఖనిజ నిక్షేపాలను పొందుపరిచింది మన కోసమే. దేవుడు ఎంత ముందు చూపు కలిగిన వ్యక్తి అంటే, ఈ భూమి తయారు చేయబడి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందంట? కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది భూమి. కొన్ని కోట్ల సంవత్సరాలు భూమి అయిపోయింది. పుట్టిన తర్వాత జంతు జలము జీవరాశిని అయిపోయిన తర్వాత దేవుడు చివరిగా ఎవరిని తయారు చేశాడు? మనిషిని తయారు చేశాడు. అంటే మనిషికి కావాల్సిన ప్రతి వనరుని ముందుగానే దేవుడు తయారు చేశాడు. ముందుగానే దేవుడు తయారు చేసి ఆ ముందుగానే మనకు కావాల్సిన ప్రతి అవసరత, ప్రతి అక్కర కదా, ఖనిజ లవణాలు, ఖనిజ నిక్షేపాలు అన్నీ కూడా భూమి యొక్క పొరలలో, భూమి యొక్క అంతర్భాగాలలో దేవుడు ముందుగా వాటిని పెట్టాడు. ముందుగా దేన్ని తయారు చేశాడు? దేవుడు భూమిని, తర్వాత ఆకాశ నక్షత్రాలను, తర్వాత సముద్రాలను, తర్వాత వాటిలో ఉన్నటువంటి జీవరాశులను, తర్వాత ఆ సముద్ర గర్భంలో ఉన్న జీవరాశులన్నీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అవి చనిపోయి సముద్ర అంతర్భాగాల్లో నిక్షేపమై ఇప్పుడు మనకి డీజిల్గా, పెట్రోల్గా మార్పు చెందాయంట. అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు చనిపోయినటువంటి జీవరాశులు. ఆ జీవరాశులు ఇప్పుడు మనము ఉపయోగించుకుంటున్నటువంటి పెట్రోలు, డీజిల్, ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ ద్వారా, డీజిల్ ద్వారా ఎన్నో రకాల వస్తువులు, కిరోసిన్, పెట్రోలు, డీజిల్, తారు, లాస్ట్గా తయారు చేసే తారు, ఇంకా ఎన్నో ఐటమ్స్ దాంట్లో నుండి తయారు చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు తయారు చేయబడ్డాయి? ఎవరు పొందుపరిచారు అంటే మానవునికి ఇవన్నీ ఉపయోగకరమైనవే అని. ఇంకా 150 సంవత్సరాల వరకు మనకి పెట్రోల్, డీజిల్ దొరుకుతాయంట. ఇంకా దేవుడు తయారు చేసి పెట్టినటువంటి ఆ ఖనిజ నిక్షేపాలు మనమందరం కలిసి వాడుకుంటున్నాం. సంవత్సరానికి శాస్త్రజ్ఞ లెక్కలు గడ్డ కొన్ని లక్షల కోట్ల లీటర్ల డీజిల్, కిరోసిన్ వాడుతున్నాం, మనం పెట్రోల్ వాడుతున్నాం. ఇదంతా ఎప్పుడు ఇంకా అంతరించిపోద్దంటే ఇంకా 150 సంవత్సరాల వరకు మనం దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. 150 సంవత్సరాల తర్వాత అది అంతరించిపోతుంది. దానికంటే ముందుగానే మానవుడు కొన్ని ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకున్నాడు. బ్యాటరీ ద్వారా నడిచే కార్లు, అలాగనే ఎలక్ట్రిక్ కార్స్, ఇవన్నీ కూడా తయారు చేస్తున్న కారణం ఏంటంటే రాబో దినాలలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఖనిజ నిక్షేపాలన్నీ కూడా అవన్నీ కూడా అంతరించిపోతాయి, తరిగిపోతాయి. ఇలా దేవుడు మనిషిని ముందుగానే తయారు చేశాడు. క్షమించాలి, ఖనిజ నిక్షేపాలను, మనిషికి అవసరమైన సమస్తాన్ని దేవుడు ముందుగానే తయారు చేసి చివరిగా మనిషిని తయారు చేసి ఈ మనిషితో దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరే నా స్వకీయ సంపాద్యము. హల్లెలూయా. ఈ మనిషి కొరకు దేవుడు ఎంత ముందు ప్రణాళిక సృష్టించాడంటే, ఎంత ముందుగా అనేకమైనటువంటి వస్తువులు దేవుడు తయారు చేసి సృష్టించాడు అని అంటే మానవుని యొక్క ఆలోచనకి అందనటువంటివి, మానవుని యొక్క ఊహల్లో కూడా లేనటువంటివి దేవుడు ముందుగానే సృష్టించాడు. అలా సృష్టి మనిషి ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో ఇక్కడ రాయబడిన మాటను చూద్దాం. 6వ వాక్యం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పము. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? యాజక రూపమైనటువంటి రాజ్యముగా, యాజక రూపమైనటువంటి రాజ్యముగాను. రెండవది పరిశుద్ధమైన జనము. ఈ జనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఒకటి, యాజకులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ప్రతి మనిషి కూడా ఒక యాజకుడే. ఇక్కడ మీ అందరికీ యాజకుడు నేనైతే మీరు ఎవరికైనా ఒకరి కోసం ప్రార్థన చేసినప్పుడు,
ఎవరి కోసమైనా ఒకరి కోసం విజ్ఞాపన చేసినప్పుడు, ఎవరినైనా ఉద్దేశించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు కూడా ఆ వ్యక్తికి యాజకులే. యాజకుని పని ఏంటి? ఒకరి కోసం విజ్ఞాపన చేసే పని యాజకునిది, ఒకరి కోసం ప్రార్థించే పని యాజకునిది. ఒకరి విషయంలో దేవుని సన్నిధికి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టుకునే పని ఇది యాజకునిది. ఈ పని ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అది కొన్నిసార్లు బలి రూపంలో ఉంది. సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, ఎన్ని రకాల బలులు ఉన్నాయి? దాదాపుగా 7 రకాల బలులు ఆనాటి కాలంలో అర్పించబడ్డాయి. ఈ 7 రకాల బలి రూపములో కొన్ని దినముల క్రితము బలి రూపములో యాజక ధర్మం నిర్వహించారు. ఇప్పుడైతే ప్రార్థన అనేటటువంటి ధూపమేయటం ద్వారా యాజకులుగా మార్చబడ్డాం. అందరము యాజకులమే. ప్రతి ఒక్కరూ యాజకుడే. ఎవరైనా ఎవరి కోసమైనా ప్రార్థన చేసిన అనుభవం ఉందా? మీరు మరొక వ్యక్తి కోసం ప్రార్థన చేసినటువంటి అనుభవం ఎవరికైనా ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒకరి కోసం చేస్తారు, వాళ్ళు ఇంకొకరి కోసం చేస్తారు. అలా చేసినప్పుడు దాన్ని దేవుడు యాజకత్వము అన్నాడు. ఏమన్నాడు? యాజకత్వం. యాజకత్వం అనంటే దేవుని యొక్క పనిని దేవుని కొరకు జరిగించడమే యాజకత్వం. ఆ యాజకత్వం కొరకు దేవుడు అంటున్నాడు, మీరు నాకు యాజకులుగాను పరిశుద్ధ జనాంగముగాను ఉన్నారు. హల్లెలూయా. ఇలా దేవునికి పరిశుద్ధ జనాంగముగా, యాజకులుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా ఉన్నటువంటి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? 2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. స్వకీయ సంపాద్యం చెప్పండి. ఒకటేంటి? ముందు సంతోష్ ఎనోష్ చేయడమ్మా. ఎనోష్ చర్చి మొహమే చూడట్లేదు అసలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి స్వకీయ సంపాద్యముగా ఉండాలనుకున్నాడు, రెండవది యాజకులుగా ఉండాలనుకున్నాడు, మూడవది పరిశుద్ధ జనాంగముగా. 3 విషయాలు. ఒకటి యాజకులుగా, ఒకటి స్వకీయ సంపాద్యముగా, రెండవది యాజకులుగా, మూడవది పరిశుద్ధులుగా. చెప్పండి. ఒకటి స్వకీయ సంపాద్యము, రెండవది యాజకత్వము, మూడవది పరిశుద్ధులు. ఈ 3 క్వాలిటీస్ ప్రతి విశ్వాసులు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. అలా కలిగి ఉండాలంటే కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో 63వ కీర్తన 1-2 వాక్యాలు మనం చదువుదాం. 63వ కీర్తన 1-2 వాక్యాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువన నిన్ను వెలుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా ఉన్నటువంటి మనము వేకువజామునే దేనిని వెతకాలంట? వేకువజామునే, తెల్లవారక ముందే, కళ్ళు తెరవక ముందే నీ ఆలోచన దేని మీదకి వెళ్ళాలి? నీ మనసు దేని మీదకి వెళ్ళాలి కదా? నీ పని దేని కొరకు ప్రారంభించాలి కదా? ముందుగా నీకు ఆలోచన రావాలి. కళ్ళు తెరవక ముందే, పడక మీద ఉన్నప్పుడే నువ్వు దేవునికి స్వకీయ సంపాద్యము. భార్య భర్తకి స్వకీయ సంపాద్యం. దైవజనుడి సమక్షంలో వాక్యము ద్వారా, ప్రమాణాల ద్వారా జతపరచబడినటువంటి ఒక భార్య భర్తకి స్వకీయ సంపాద్యం. ఈ స్వకీయ సంపాద్యమైనటువంటి భార్య కళ్ళు తెరవక ముందే భర్త కోసం ఆలోచన చేస్తుంది. ఏం ఆలోచన చేస్తుంది? ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలి, ఏం లంచ్ చేసి పెట్టాలి, ఏం డిన్నర్ చేసి పెట్టాలి, ఏ బట్టలు ఆయనకు రెడీ చేసి పెట్టాలి కదా? భర్త కొరకు భార్య భర్త లేవక ముందే భర్త కొరకు ఎలాంటి ఏర్పాట్లన్నీ చేసి పెడుతుందో, నీవు దేవునికి స్వకీయ సంపాద్యమైతే నీ ఆలోచన, నీ హృదయము, నీ మనసంతా కూడా వేకువజామునే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలాంటి ధూపం దేవునికి వేయాలి. ధూపాల్లో రకాలు ఉన్నాయి తెలుసా మీకు? ధూపం అనగానే ఎలా వేస్తారు? నిప్పుల మీద సాంబ్రాణి వేసి ఆ సాంబ్రాణి ధూపం వేస్తారు విగ్రహాలకి. ఇది విగ్రహాలకు వేసే ధూపం. కానీ సజీవుడైన దేవునికి వేసే ధూపాలలో రకాలు ఉన్నాయి.
ఆ ధూపాలలో రకాలు నిర్గమాకాండంలో కనబడతాయి, అలాగనే ప్రకటన గ్రంథంలో కనబడతాయి, అలాగనే లేవీకాండంలో కనబడతాయి, అలాగనే జకర్యా గ్రంథంలో కనబడతాయి. ఈ గ్రంథాలలో ఉన్నటువంటి ధూపాలను వెలికి తీసి మనం దేవునికి ధూపం వేయాలి. ఈ ధూపాన్నే ప్రార్థన అన్నారు, ఈ ధూపాన్నే విజ్ఞాపన అన్నారు, ఈ ధూపాన్ని కృతజ్ఞత అన్నారు. చెప్పండి ఎన్ని? ఒకటి ప్రార్థన, రెండవది విజ్ఞాపన, మూడవది కృతజ్ఞత. కృతజ్ఞత. నీ కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? ధూపం వలె వెళ్ళాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? ధూపం వలె వెళ్ళాలి. నీ విజ్ఞాపన దేవుని సన్నిధికి ధూపం వలె వెళ్ళాలి. అలా ధూపం వలె వెళ్ళాలి అని అంటే నువ్వు ముందుగా సిద్ధపరచుకోవాలి. ఏ ధూపం వేయాలి దేవునికి? ప్రార్థన అంటే ధూపం వేయాలా? ప్రార్థన అంటే నీ అవసరతలు దేవునితో చెప్పుకోవడమే ప్రార్థన. విజ్ఞాపన అనే ధూపం వేయాలా? విజ్ఞాపన అంటే ఇతరుల అవసరాలు దేవుని దగ్గర చెప్పుకోవడమే విజ్ఞాపన. కృతజ్ఞత అనే ధూపం వేయాలా? కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మేలులను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడమే కృతజ్ఞత. ఏ ధూపం వేయాలో హృదయంలో నిశ్చయించుకొని వేకువజామునే చదవండి మాటను. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతికితను. వేకువనే వెతకాలంట. వేకువనే వెతకడం అంటే ఎలా వెతకడం? వేకువజామునే వెతకడం అంటే దీపం వెలిగించి వెతకడమా? లైట్ వేసి వెతకడమా? ఎలా వెతకడం? ఒక వస్తువు పోతే ఊడ్చి వెతుకుతాం కదా, అలా వెతకడమా? కాదు. వెతకడము అంటే ముందుగా నీ మనసులోనే ఆలోచించుకోవాలి. ఎలాంటి ధూపం వేయాలి? నిన్న చేసినటువంటి దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు అనే ధూపం వేద్దామా? లేదంటే నా ఫ్రెండ్కి కష్టం కలిగింది, నా బంధువుకి కష్టం కలిగింది, నా పొరుగు వారికి కష్టం కలిగింది, నా యజమానుడికి కష్టం కలిగింది, ఆ యజమానుని పక్షంగా విజ్ఞాపన అనే ధూపం దేవునికి వేయాలనా? ఎందుకంటే నీవు దేవునికి స్వకీయ సంపాద్యం. దేవుడికి నీవు తెలుసు, నీకు దేవునికి తెలుసు. బాప్తిస్మము ద్వారా ఇరువురు ఒకరికొకరు పరస్పర సంబంధం కలిగి ఉన్నారు. వివాహము ద్వారా భార్యాభర్తలు ఎలాంటి సంబంధం కలిగి ఉంటారో బాప్తిస్మము ద్వారా నీవు దేవుడు అలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఒక ఆత్మీయ బంధుత్వాన్ని కలిగి ఉన్నారు. అలా కలిగి ఉన్నట్టు నీవు స్వకీయ సంపాద్యముగా పిలువబడుతున్న నీవు వేసేటటువంటి ధూపం, చేసేటటువంటి ప్రార్థన, చెల్లించేటటువంటి కృతజ్ఞతాస్తుతులు ఏంటో ముందుగానే హృదయంలో భద్రపరచుకోవాలి. ముందుగానే హృదయంలో సిద్ధం చేసుకోవాలి. ఎందుకు సిద్ధం చేసుకోవాలంటే నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా చెప్పారు. హల్లెలూయా చెప్పండి మాట. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎలా కనిపెడుతున్నాడో రాయబడి ఉంది అక్కడ. ఎలా కనిపెడుతున్నాడంట? నీళ్లు లేక వెండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొలుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీళ్లు లేని దేశం దేని కొరకు ఎదురు చూస్తుంది? నీళ్ల కోసము ఎదురు చూస్తున్నారు ఎవరైనా. ఆ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఏది ఇస్తే వాళ్ళకు ఊరట కలిగింది అంటే నీళ్ళే ఇవ్వాలి. నీటికి ప్రత్యామ్నాయము ఏ శాస్త్రవేత్త ఇంతవరకు అనుకోలేదు. నీటికి ప్రత్యామ్నాయం అనేది లేదు. గాలికి ప్రత్యామ్నాయం అనేది లేదు. మట్టికి ప్రత్యామ్నాయం అనేది లేదు. అగ్నికి ప్రత్యామ్నాయం అనేది లేదు. అగ్ని నువ్వు కరెంటుతో తయారు చేయి, బొగ్గులతో తయారు చేయి, కట్టెలతో తయారు చేయి, ఇంకా గ్యాస్తో తయారు చేయి, అగ్నే. దానికి వేరొక ప్రత్యామ్నాయం అనేది లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళు, ఖచ్చితంగా నీకు గాలి అవసరమే. గాలిలో నిక్షిప్తమైనటువంటి ఆక్సిజన్ నీకు అవసరమే. ఖచ్చితంగా ఆక్సిజన్ రూపంలో దాన్ని అందించాల్సిందే. ఇదంతా ఎలా వస్తుంది అంటే గాలి ద్వారా మనందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, గాలికి ప్రత్యామ్నాయం లేదు, మట్టికి ప్రత్యామ్నాయం లేదు, వాటర్కి ప్రత్యామ్నాయం లేదు, రాయికి ప్రత్యామ్నాయం లేదు, అగ్నికి ప్రత్యామ్నాయం లేదు. హైందవులు పంచభూతములను వేటినైతే ప్రార్థిస్తున్నారో, పంచభూతములను వేటికైతే నైవేద్యాలు అర్పిస్తున్నారో, ఆ పంచభూతాలు తయారు చేసినటువంటి దేవుడు ఆ పంచభూతాలలో దేనికి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు నీళ్లు లేక ఒక దేశం ఎదురు చూస్తున్నట్లుగా
ప్రతి క్రైస్తవుడు ఆదివార పరిశుద్ధ దినమున దేని కొరకు ఎదురు చూడాలంట అమ్మా? ఆదివారం దేని కొరకు ఎదురు చూడాలి? మా ఆయన మార్కెట్కి వెళ్ళు, చేపలు తెస్తాడో, మటన్ తెస్తాడో, చికెన్ తెస్తాడో అని ఎదురు చూస్తామా? దేనికి? అసలు ఆదివారం మార్కెట్కే వెళ్ళొద్దు మీరు. నిజమైన క్రైస్తవులు అయితే ఆదివారం నాడు ఏ క్రైస్తవుడు మార్కెట్లో కనపడకూడదు. ఎందుకంటే ఆదివారం ఏ దినం ఇది? ప్రభు దినం, పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినం ఎక్కడ ఉండాలి? చేపల మార్కెట్లో ఉండాలా? సాకిరేవు కాడ ఉండాలా? బట్టలు గంపెడు బట్టలు వేసుకొని ఎక్కడ ఉండాలమ్మా? దేవి ఎక్కడ ఉండాలి? ఆదివారమున నువ్వు దేని కొరకు ఎదురు చూడాలి? వంట కొరక, పని కొరక, బంధువుల కొరక, స్నేహితుల కొరక, లేకపోతే ఆదివారం ఇంకేదైనా స్పెషల్ ఉంటే దాని కొరక? కానీ బైబిల్ గ్రంథం రాయబడింది, మీరు దేవుని యొక్క స్వకీయ సంపాద్యము కాబట్టి మీ ఎదురు చూపు, మీ ఆలోచన, మీ మనసు, మీ వాంఛ, మీ తృష్ణ దేని కొరకు చూడాలంట? దేవుని కొరకు చూడాలి. దేవుని యొక్క మందిరం కొరకు చూడాలి. అక్కడ పరిశుద్ధాలయం అని ఉంది కదా. ఏమని రాయబడింది అక్కడ? చదవండి, 2వ వచనం చదవండి. నీ పరిశుద్ధాలయముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎక్కడమ్మా? ఇంట్లోనా? మందిరంలోనా? ఎక్కడ? ఎక్కడ? పరిశుద్ధాలయంలో. ముందుకు రండి మీరు, మా ముందుకు రండి, జరగండి, ముందుకు రండి, ముందుకు వచ్చి. పరిశుద్ధాలయాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదురు చూడాలి అని అంటే, ఒక దేశం నీటి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా దేశాలు నీటి కోసం యుద్ధాలు చేశాయి. ఎప్పుడు 1857లో దేశాలు నీటి కొరకు యుద్ధాలు చేశాయి. దాన్నే ఏమన్నారు తెలుసా? మనం చదువుకున్న భాషలో ఏమన్నారు? పానీపట్టు యుద్ధం అన్నారు. ఏమన్నారు? పానీ అంటే ఏంటి? పట్టు అంటే పట్టుకోవటం. పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 18th సెంచరీలో జరిగింది. 18th సెంచరీలో ఈ పానీపట్టు యుద్ధం కాస్త ముదిరి చిలికి గానివారులు అయిపోయి చివరికి సిపాయిల తిరుగుబాటుగా మారింది. సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటే మొట్టమొదటి స్వతంత్ర పోరాటం. మొట్టమొదటిసారి స్వతంత్రం కోసం పోరాటం చేసింది ఎవరంటే సిపాయిలు. 1857 అక్కడ ప్రారంభమైంది. దానికి ఆజ్యం పోసింది ఎవరు తెలుసా? నీటి కోసమే యుద్ధాలు జరిగాయి. అక్కడే ఈ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం కొత్తగా చెప్పట్లేదు. అది మొట్టమొదటిసారి వాటర్ కొరకు యుద్ధం జరిగింది. ఇక్కడ ఒక క్రైస్తవుడు దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలంటే తెలుసా? నీటి కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేశము ఎంత ఎదురు చూస్తుందో, ఒక పొలం వేసిన తర్వాత ఆ పొలానికి నీరు లేకపోతే ఆ పొలం అంతా కూడా నిరగొట్టి నీటి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఒక క్రైస్తవుడు వేకువజామున, ఆదివార పరిశుద్ధ దినమున వేకువజాము నుండి దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు ఎదురు చూడాలంట. ఎందుకు ఎదురు చూడాలయ్యా అంటే, నీవు దేవుని యొక్క స్వకీయ సంపాద్యం. దేవుడికి ఏదైనా ఆస్తి ఉందా అంటే, దేవునికి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా అని అంటే అది మీరే, అది మనమే. పిల్లలు గొప్పవాళ్ళు అయిన తర్వాత నా పిల్లలండి చెప్పుకొని గర్వపడతాం. అదే పిల్లలు తాగుబోతూ తిరిగిపోతే అయితే ఎక్కడన్నా చెప్పుకుంటారా? ఏమంటే నీ కొడుకు ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? ఏదో చేస్తుండండి, చిన్న జాబ్. ఏం చేస్తుండండి చెప్పండి అని అంటే తండ్రికి చెప్పడానికి మనసు రాదు. అదే ఒక మంచి ప్రయోజకుడు అయిన తర్వాత అడగక ముందే చెప్పేస్తాడు, మా పెద్ద అబ్బాయి అదండి, మా చిన్న అబ్బాయి ఇదండి అని వాళ్ళు అడగక ముందే చెప్తాడు. ఆ ఇనేటోడు అనుకోండి, నేను అడిగానా వీడిని, నేనేమన్నా అడిగానా? ఎందుకంటే ఆ తండ్రికి పిల్లల యొక్క గొప్పతనం చెప్పుకోవడంలో సంతోషం. ఎందుకంటే వారు గర్భమున పుట్టినటువంటి వాళ్ళ సాధించిన ఘనత ద్వారా తల్లిదండ్రులు చెప్పుకొని సంతోషిస్తారు. అలాగనే దేవుడు మన గురించి చెప్పుకొని సంతోషించాలి అని అంటే ఆయనకి వేరే ఏదైనా ఆస్తి ఉందంటే ఏ ఆస్తి లేదు. ఆయన ఈ సృష్టి యావత్తును సృష్టించిన వాడే. మనందరం వెళ్ళి దేవుడు సృష్టించినటువంటి నయాగరా జలపాతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి ఆహా ఓహో అని సంబరపడుతున్నాం, కానీ దాని యందు దేవునికి సంబరం లేదంట. ఈ సృష్టి అంతా కూడా, ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా ఆ నయాగరా ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క అందాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు, మురిసిపోతున్నారు. ఎంత అద్భుతమండి అంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు, స్టేటస్లో పెట్టుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. కానీ ఆ సృష్టిని సృష్టించిన దేవునికి సంతోషం లేదు. ఆ దేవునికి ఎందులో సంతోషం తెలుసా? ఇదిగో నా స్వకీయ సంపాద్యమైన మీరు వేకువజామునే నా కోసం ఆలోచన చేస్తే, వేకువజామునే మీరు నా పరిశుద్ధాలయం కొరకు ఎదురు చూసినట్లయితే
దానిలో ఆయనకు సంతోషం ఉందంట కదా. దేనిలో ఉంది సంతోషం? నీవు దేవుని యొక్క సన్నిధిని వెతికే విషయంలో, నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే విషయంలో, నీవు దేవుని యొక్క సన్నిధికి వేసే ధూపం విషయంలో దేవునికి సంతోషం ఉందే తప్ప, మనము హాలిడే ట్రిప్స్ వస్తే ఏం చేస్తాం? ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ అందచందాలన్నీ చూస్తాం. ఇతర దేశస్తులు వచ్చి మన దగ్గరకు వస్తారు. ఇక్కడ తాజ్మహల్ కదా, ఇక్కడ రకరకాల వాటిని చూసి వాళ్ళు ఆనందిస్తారు, మనం అక్కడికి వెళ్ళి అవి ఆనందిస్తాం. దేవుడైతే వీటన్నిటిని సృష్టించిన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడండి. హల్లెలూయా. ఈ అందచందాలను సృష్టించిన దేవుడు, ఈ సృష్టి యావత్తును కలుగజేసిన దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. మనము ఆయన సన్నిధిని వెతుకుతామేమోనని, ఆయన సన్నిధిలో మోకరిస్తానేమోనని, ఆయన సన్నిధిని వెతికి ఆయన సన్నిధికి సకాలంలో ఆయన సన్నిధికి వస్తామేమోనని మన గురించి ఆలోచన చేస్తే, మనమేమో ఆయన తయారు చేసినటువంటి సృష్టి కోసం ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఆయన అంటాడు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించిపోతుంది. ప్రభువా, ఎప్పుడు నీ సన్నిధికి రావాలి? ఎప్పుడెప్పుడు నీ సన్నిధిలో ప్రార్థించాలి? ఎప్పుడెప్పుడు నీ సన్నిధిలో మొరపెట్టాలి? ఎప్పుడెప్పుడు నీ సన్నిధిలో ఇదిగో నేను ధూప నైవేద్యాలు అర్పించాలని నీవు ఎదురు చూస్తావని దేవుడు ఆశ కలిగి ఉన్నాడంట. ఆశను తీర్చేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడైతే మన ప్రతి ఆశ తీరుస్తున్నాడు, ప్రతి కోరిక తీరుస్తున్నాడు, ప్రతి ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడు. కానీ దేవునికంటూ ఒక ఆశ ఉంది. ఆశను తీర్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని ఆశ తీర్చాలంటే ఎంత ఖర్చు అయితే చెప్పండి? ఏమీ ఖర్చు కాదు, నీ బద్ధకాన్ని వదిలించుకుంటే చాలు. దేవుని కోరిక తీర్చడానికి నీ బద్ధకం వదిలిస్తే చాలు. నువ్వు ఖర్చు పెట్టక్కర్లే, నువ్వు శ్రమ పడక్కర్లే. నీ మనసులో, నీ ఆలోచనలో దేవుని కొరకు ఒక స్థానం ఇవ్వగలిగితే చాలు. ఆదివారం పరిశుద్ధ దినమున వేకువజామునే దేవుని యొక్క సన్నిధిని వెతికితే చాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తారు. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదువుదాం. 2వ వాక్యం నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము చదవండి మొదటి నుంచి. అమ్మా, మీకు బలము చాలకపోయినందున అమ్మా పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయము కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకొనుచున్నవారు కారా? చూద్దాం ఒక నిమిషం. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ, సహోదరులరా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. క్రీస్తులో ఏమై ఉన్నారంటే మనం పసిబిడ్డలు. పసిబిడ్డను ఇప్పుడు ఎత్తుకొని బయటికి పోయింది. ఎందుకంటే ఆ పసిబిడ్డకి ఏం తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు, ఆరాధన తెలియదు, ప్రార్థన తెలియదు, వర్షిప్ తెలియదు, దేవుడు తెలియదు, దయ్యం తెలియదు, ఏమీ తెలియదు. ఆమెకి చీదరైతే ఏడవడం, ఆకలి అయితే ఏడవడం, ఏడ్చి తల్లిదండ్రులకి వారి యొక్క సంకేతాన్ని తెలియజేసి వారు పొందుకుంటారు కావాల్సింది. అంతేగా పసిబిడ్డలు చేసే పని ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మిమ్మల్ని గురించి దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? మీరు దేవుని కొరకు ఆశపడకపోతే, దేవుని కొరకు మీరు సమయాన్ని ఇవ్వకపోతే, ఇప్పుడు మీ గురించి అపోస్తలుడు పౌలు అంటాడు, పసిబిడ్డలతో మాట్లాడినట్లు మాట్లాడాల్సి వస్తుంది మీతో. పసిబిడ్డలతో ఎలా మాట్లాడతారు? పసిబిడ్డలకు ఎలా నేర్పిస్తారు కదా? అందుకంటారు మీరు ఇంకా పాలు తాగవలసిన వారై ఉన్నారు. ఇంకా మీకు ఏబిసిడి నేర్పించాల్సి వస్తుంది, ఇంకా మీకు విశ్వాసం నేర్పించాల్సి వస్తుంది, ఇంకా మీకు క్రమశిక్షణ నేర్పించాల్సి వస్తుంది, ఇంకా మీకు భక్తి నేర్పించాల్సి వస్తుంది, ఇంకా మీకు విధేయత నేర్పించాల్సి వస్తుంది అని చెప్తూ 2వ వచనంలో ఆ మాట అంటాడు. 2వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ చాలు. ఎప్పట్లో బలం చాలలేదంట. ఎప్పటిలో బలం చాలలేదు?
అప్పట్లో అంటే మొదటి దినాలలో, క్రీస్తును ఎరిగిన ప్రారంభ దినాల్లో, క్రీస్తుని గురించి తెలుసుకున్నటువంటి తొలి దినాలలో మీకు వాక్యం తెలియదు కాబట్టి మీకు విశ్వాసం నేర్పించారు. మీకు భక్తి తెలియదు కాబట్టి మీకు క్రమశిక్షణ నేర్పించారు. మీరు అప్పట్లో మీరు పాలు త్రాగవలసిన వారై ఉన్నారు కాబట్టి అప్పుడు మీరు ఏబిసిడీలు నేర్చుకున్నారు. క్రీస్తు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, విధేయత అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, క్రమం అంటే ఏంటో ప్రారంభ దినాల్లో నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు సంఘముగా కట్టబడ్డారు. క్రీస్తులో విశ్వాసము ద్వారా, బాప్తిస్మము ద్వారా రక్షించబడి పాపం నుండి విడిపించబడి సంఘంలో చేర్చబడ్డారు. మీరు కొన్ని సంవత్సరాలుగా సంఘములో చలామణి అవుతున్నారు విశ్వాసులుగా. ఇప్పటికీ ఇంకా మీరు ఎలా ఉన్నారంట? ఇప్పటికీ ఇంకా ఎలా ఉన్నారంట? పాలు త్రాగవలసినటువంటి పసిపిల్లల వలె ఉన్నారంట కదా. పసిపిల్లల మనస్తత్వాన్ని ఎక్కడా యాక్సెప్ట్ చేయరు. స్కూల్కి వెళితే నర్సరీ నుండి ఎల్కేజీకి వెళ్ళాలి, ఎల్కేజీ నుండి యూకేజీకి వెళ్ళాలి, యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్ రావాలి, ఫస్ట్ నుండి సెకండ్కి రావాలి. ఫస్ట్ క్లాస్లోనే ఎంతకాలం ఉంటావురా? ఇంకో సంవత్సరం చదువుతుంటే తన్ని తరిమేస్తున్నాడు. నువ్వు నాకు పనికిరావురా, నువ్వు పనికిరావు. ఎంతకాలం నేర్చుకుంటావు ఏబిసిడీలు? ఎంతకాలం నేర్చుకుంటావు విశ్వాసం? మన నాటకాలన్నీ ఎక్కడ జల్లుతాయి తెలుసా? ఇక్కడ మందిరంలో జల్లుతాయి. ఎక్కడా జల్లవు. ఉద్యోగంలో జల్లవు మన నాటకాలు, చదువుల్లో చల్లవు నాటకాలు, ఇంట్లో భర్త దగ్గర చల్లవు నాటకాలు. తన్ని తరిమేస్తారు. పో మీ ఇంటికి పోయి మొగుడిని ఎలా గౌరవించాలో మీ అమ్మ దగ్గర నేర్చుకొని రా, వచ్చి కాపురం చేయంటాడు. ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, మూడోసారి వినకపోతే తిట్టి కొట్టి వెళ్ళగొట్టేస్తాడు. మూర్ఖుడైతే. మంచోడైతే సర్దుకుపోతాడు అనుకోండి. మంచోడు కాకపోతేనే కష్టం కదా. ఎక్కడ మన నాటకాలు చల్లవు. కానీ ఇదిగో దేవుని మందిరంలో మాత్రం విపరీతమైన నాటకాలని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. తెలిసి తెలిసి తప్పులు చేస్తాం. వాంటెడ్లీ అవిధేయత చూపెడతాం. కావాలని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తాం. నాకు గాదులే అన్నట్టుగా దులుపుకొని వెళ్ళిపోతాం. నన్ను గాదులే అని దులుపుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ జల్తాయి నాటకాలు. ఈ నాటకాలే అక్కడ కూడా కనపడుతున్నాయి. ఎక్కడ జేమ్స్ గారు? కొరింథీ సంఘంలో అపోస్తలుడైన పౌలు స్థాపించిన సంఘం. ఈ సంఘంలో ఈ నాటకాలు కనపడుతున్నప్పుడు ఏమయ్యా ఇంకెంతకాలం చెప్పాలి? ఇంకా మీరు పాలు తాగే వయసులో ఉన్నారా? ఇంకా మీరు పసిపిల్లల ఘనమైన బలమైన ఆహారం తినాల్సిన వయసులో మీరున్నారు. మరొకరికి సువార్త చెప్పాల్సినటువంటి స్థితిలో మీరున్నారు. ఇంకెంతకాలం నేర్చుకుంటారు అని ఆ సంఘాన్ని గద్దిస్తూ అపోస్తలుడైన పౌలు ఈ మాటలు మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. పాలతోనే మిమ్మల్ని పెంచితే కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? హల్లెలూయా. ఇంకా శరీర సంబంధులై ఉన్నారంట. శరీర సంబంధులు అంటే ఏంటి? ఈ వాక్యము, ఈ యొక్క సంఘము, ఈ యొక్క పరిశుద్ధత, ఈ యొక్క భక్తి, ఈ యొక్క క్రమశిక్షణ ఎవరికి అర్థం కాదు అని అంటే, ఎవరు ఇమడలేరు అని అంటే శరీర సంబంధులు ఎవరు ఇందులో ఇమడలేరు. శరీరానుసారంగా ఆలోచించేవారు, శరీరానుసారంగా ప్రవర్తించాలనుకున్నవారు, శరీర క్రియలకు లోబడిన వారు ఎవరు కూడా ఇదిగో వీటికి లోబడరు, వీటిని యాక్సెప్ట్ చేయరు, వీటిని అంగీకరించరు. ఎందుకు అనంటే శరీరం వేరు, ఆత్మ వేరు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధులే. బాప్తిసము తీసుకొని సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ ఆత్మకు లోబడాల్సిందే. ఆత్మ సంబంధమైన వాక్యానికి ప్రతి ఒక్కరూ విధేయత చూపించాల్సిందే. హల్లెలూయా. ఎంతమంది బాప్తిసం పొందారు ఇక్కడ? చేతులు ఎత్తండి. ఎంత పర్సెంట్ ఉన్నారు? 90% కదా. 90% బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. మరి మీకెందుకు ఆత్మ సంబంధ విషయాలు ఎందుకు అర్థం కావట్లేదు? ఆత్మానుసారమైనటువంటి వాక్యం మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఆత్మానుసారమైన విషయాలు ఎందుకు హృదయంలో కార్యసిద్ధి కలిగించట్లేదు? 9 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు రావాలి? 10:30కా? ఎన్ని గంటలకి? ఏమ్మా మీరు ఆత్మీయులా, శరీర సంబంధులా? మీరు ఏ సంబంధులు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మీరు ఆత్మ సంబంధులైతే ఉదయం వేకువజామున నీకు నిద్రపడ్డదు. ఇవాళ ప్రభు దినం, ఇది పరిశుద్ధ దినం, ఇది దేవుని దినం. 6 దినములు నీ ఇష్ట ప్రకారం జీవించావే. 6 దినములు నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు, తిరిగావు, సంపాదించుకున్నావు, పొందుకున్నావు, కొనుక్కున్నావు, అమ్ముకున్నావు, అన్నీ చేసుకున్నావు 6 దినములు. కానీ 7వ దినము పరిశుద్ధమైనటువంటి దినం. ఈ దినము దేవునిది. దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ నీకు ఎలా పుట్టాలంటే
వారం రోజుల తర్వాత వాటర్ వస్తే ఎలా ఎదురు చూస్తాం హైదరాబాద్లో? ఏమ్మా, వారం రోజులైంది మంచినీళ్ళు రాక, ఇక రేపు వస్తాయని పేపర్లో వార్త వచ్చింది, నిద్ర పట్టిద్దా? అసలు పడుకుంటావా? ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటాం, మాటికి వెళ్ళి ట్యాప్ తిప్పొస్తూ ఉంటాం. పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి అవసరమైతే మీకు వస్తున్నాయా? మాకింకా దీనికంటే ఎక్కువగా దేవుని కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని కొరకు ఎవరైతే తృష్ణ కలిగి ఉంటారో, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించాలనే ఆశ ఎంత మందిలోనైతే పుట్టిద్దో వారందరూ ఆత్మ సంబంధులే. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనుషులు శరీర కోరికలను నెరవేర్చు. ఇంకా కొంచెం సేపు పడుకుందాం, ఇంకా 8 అయిందిగా, ఇంకా 8:30గా, ఇంకొంచెం సేపు పడుకుందాం. ఇప్పుడే ఎవరు వస్తారు సంఘానికి? ఇప్పుడే ఎవరు రారులే. పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉంటారు, అప్పుడే సాక్ష్యాలు అయిపోయి ఉంటాయా? అప్పుడే ఆరాధన అయిపోయి ఉంటుందా? ప్రసంగం టైంకి వెళ్దాంలే కదా, అదే కదా ఈ ఆలోచన. ప్రసంగం టైంకి వెళ్దాం. పాస్టర్ గారు ఎప్పుడు ప్రసంగం ఎంతసేపు ఎట్లయినా గంట చెప్తుంది కదా, మధ్యలో వెళ్దాంలే. అయినా ఎందుకు? ఆశీర్వాదం టైంకి వెళ్తే బాగుంటుంది కదా. ఎన్ని ఆలోచనలు! మీరు శరీర సంబంధులు అయితే ఈ ఆలోచనలు ఉంటాయి, ఆత్మ సంబంధులు అయితే మీకు ఆదివారం నిద్ర పట్టనే పట్టదు. మా చిన్నప్పుడు మా ఊర్లో మందిరంలో గంట ఉండేది, ఎందుకంటే పక్కనే ఆర్సీఎం చర్చ్ ఉండేది, ఇప్పుడు లేదు అది, దాన్ని తీసి వేరే దగ్గర కట్టారు. అక్కడ ఉదయం 5 గంటలకే గంట మోగేది, ఉదయం 5 గంటలకే గంట మోగేది ఆదివారం. ఆ 5 గంటలకు గంట మోగినప్పుడు అందరూ అలర్ట్ అయిపోతారు. ఆదివారం ఉదయం 5 గంటలకే గంట మోగింది. మైక్ లేదు అప్పుడు. ఆ మందిరం కూడా ఇప్పుడు అక్కడ లేదు. ఆ మందిర స్థలాన్ని కూడా మేమే కొనేసి బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్దగా కట్టేశాం. దానికి బదులుగా వాళ్ళకి వేరే స్థలం ఇచ్చాం, అక్కడ వాళ్ళు మందిరం కట్టుకున్నారు ఆర్సీఎం వాళ్ళు. అయితే 5 గంటలకే ఒకవేళ మీరు అలారం పెట్టుకోండి, ఆ గంట కొట్టకపోయినా కానీ మన హృదయంలో గంట కొట్టాలి, మనసులో గంట కొట్టాలి. ఆదివార పరిశుద్ధ దినము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఇంకా పసిపిల్లలు కాదు, మీకు ఇంకా విశ్వాసం గురించి నేర్పించొద్దు, మీకు ఇంకా భక్తి గురించి నేర్పించొద్దు. మీరు నేర్చుకొని బయటికి వెళ్ళి చెప్పాల్సిన స్థితిలో మీరు ఉన్నారు, కానీ ఇంకా నేర్చుకునే స్థితిలో మీరు లేరు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆదివార పరిశుద్ధ దినము దేవునిది. పరిశుద్ధ సన్నిధికి ఒక వర్షం కోసం ఎదురు చూసినట్లుగా, నీటి కొరకు ఎదురు చూసినట్లుగా దేవుని కొరకు ఎదురు చూడాలని పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశమైనది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. టైం ఎంతైంది? అప్పుడే నిద్రపోతున్నారు అందరూ. ఎంతైంది టైం? 11:25 అంతే, 11:25 మాత్రమే. అప్పుడే చల్లబడిపోయారు, అప్పుడే సప్పబడిపోయారు, అప్పుడే నీరు గారిపోయారు. ఎప్పుడో 7 గంటల నుంచి కూర్చున్నట్లుగా ఫీల్ అవుతున్నారు మీరు కదా. చెప్ప హల్లెలూయా. వీళ్ళందరూ కూడా రాత్రింబగళ్ళు మానక దేవునికి ఏం చేస్తున్నారంట అమ్మ? రాత్రింబగళ్ళు మానక ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎవరు వీళ్ళు? పాపులా? ఎవరు వీళ్ళు? పరిశుద్ధులు. వీళ్ళు పరిశుద్ధులు, క్రీస్తు కొరకు బలర్పించబడినటువంటి వారు, క్రీస్తు కొరకు హింసించబడిన వారు. 14వ వచనంలో మాటలు ఉంటాయి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. వీరు గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు. వీళ్ళు ఎవరు అనంటే విశ్వాసులు. వీరు ఎవరు అనంటే క్రీస్తు కొరకు పనిచేస్తున్నటువంటి వారు. వీరు ఎవరు అనంటే మనమే దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా అని తెలుసుకున్నటువంటి వారు. వీళ్ళే పరిశుద్ధంగా జీవించడం కొరకు ప్రాణాలు అర్పించుకున్న వాళ్ళు వీళ్ళే. ఎందుకు క్రైస్తవులు టార్గెట్ అవుతారు ప్రతి ఒక్కరికి? అంటే ఎందుకు అవుతారు? క్రైస్తవుడే ప్రతి ఒక్కరికి టార్గెట్ అవుతాడు. ఎందుకనంటే మనము నీతిని బోధించేవాళ్ళం, నీతిని అనుసరించేవాళ్ళం. నీతిని అనుసరించడం, నీతిని బోధించడము లోకానికి ఇష్టం ఉండదు. క్రైస్తవులు ఎందుకు హింసిస్తున్నారు? క్రైస్తవులు చెడ్డవాళ్ళనా? కాదు. క్రైస్తవులు తాగొద్దని చెప్తాడు, తాగకపోతే గవర్నమెంట్ పడిపోద్ది.
అందరూ క్రైస్తవుడు మాట విని తాగుడు మానేస్తే గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? పోనీ తాగుడు మానేసి గవర్నమెంట్ పరిస్థితి పక్కన పెట్టేస్తే ఈ తాగుబోతుల వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? క్రైస్తవుడు పాపం చేయొద్దని చెప్పేవాడు క్రైస్తవుడు, దొంగతనం చేయొద్దని చెప్పేవాడు క్రైస్తవుడు, వ్యభిచరించొద్దని చెప్పేవాడు క్రైస్తవుడు, అన్యాయంగా ఇతరులకు గుంజుకోవద్దని చెప్పేవాడు క్రైస్తవుడు, మోసం చేయకండిరా అని చెప్పేవాడు క్రైస్తవుడు, సన్మార్గంలో నడవండి అని చెప్పేవాడు క్రైస్తవుడు, పేదలని కనికరించమని చెప్పేవాడు ఎవరు? క్రైస్తవుడే. మరి క్రైస్తవుడితో ఏంటి ప్రాబ్లమ్స్ సంఘానికి, సమాజానికి అని అంటే క్రైస్తవుడి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే క్రైస్తవుడి ద్వారా సమాజం అంతా ఒకవేళ రక్షించబడి నీతి న్యాయములు అనుసరించి ఒకవేళ జీవిస్తే ప్రజలందరికీ అన్యాయంగా బ్రతికే వాళ్ళకి, అక్రమంగా బ్రతికే వాళ్ళకి. మా ఇంటి దగ్గరికి చేపలు అమ్మేటోడు వచ్చిండు ఒక రోజు. అందరికీ చేపలు అమ్ముతుంటుంటే నేను కూడా కొందామని వెళితే 2 కిలోల రాయి ఒక పక్కన పెట్టి 3 చేపలు ఒక పక్కన పెట్టి తర్వాత పైకి లేపిండు. లేపిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, 3 చేపలు ఎందుకు వచ్చినాయి 2 కిలోలకి? చాలా తక్కువ అనిపిస్తున్నాయి, చిన్నగా అనిపిస్తున్నాయి అని చెప్పి, బ్రదర్ మళ్ళీ ఒకసారి తీయండి అని చెప్పా. మళ్ళీ తీసిండి, కరెక్ట్ ఉన్నాయి సార్ చూడండి సార్ అంటే. లేదు ఇంకా ఎక్కడో తేడా ఉంది, ఇది 2 కిలోలు ఉండవు ఇవి అని చెప్పా. లేదు సార్ అందరికి ఇస్తున్నా సార్, మీరేంటి? నేను కరెక్ట్ రాయి చూసుకో. కాదు బ్రదర్ ఏదో మోసం జరుగుతుంది అని కొంచెం సేపు అక్కడే నిలబడి చూస్తుంటే ఆయన కొంచెం తడబడ్డాడు. ఈడెవడో మోనార్క్ వచ్చిండు, ఆయన కొంచెం తడబడి నా ముందు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది పడుతుండు. సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నువ్వు కరెక్ట్గా నాకు చూసి ఇవ్వని చెప్తే, లేదు సార్ కరెక్ట్ సార్ అని చెప్పి ఈ 3 చేపలు ఒక పక్క పెట్టి ఒక పక్క రాయి పెట్టి ఈ 3 చేపలు పడిపోతాయేమోనని మనకు భ్రమ కలిగించి ఆ తరాజు తక్కెడ పట్టుకొని దాన్ని కిందికి గుంజుతుండు మనోడు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఆయన చేప పట్టుకుంటూ కింద పడకుండా అని మనం అనుకుంటాం, కానీ చేప కాదు ఆయన పట్టుకుంది. ఆ పక్కనే తరాజు ఉంటుంది కదా, దాన్ని కిందికి వచ్చేస్తుంది. అది గమనించి ఈ చెయ్యి తీసేయండి బ్రదర్ అన్న, చెయ్యి తీస్తే చేప కింద పడిపోద్ది అన్నాడు. పడిపోయినా పర్వాలేదు తీసేయని చెప్పాను. తీసేస్తే ఇది మొత్తం పైకి వెళ్ళిపోతుంది. అమ్మ దొంగ అనుకోండి సార్, ఎవరికి చెప్పకండి సార్. చాలా కాలం నుండి ఆ ప్రాంతంలో మా బస్తీలు అమ్ముతున్నాడు అతను. క్రైస్తవుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్యాయస్తులు బ్రతకలేరు, అక్రమార్కులు బ్రతకలేరు, దుర్మార్గులు బ్రతకలేరు, పాపిష్టి జనం బ్రతకలేరు. అందుకే ఒక క్రైస్తవుడు లేకుండా చేస్తే మనమంతా హ్యాపీగా ఉండొచ్చని ఇదిగో ఈ ప్రజల యొక్క ఆలోచన. కానీ అనాది కాలం నుంచి కూడా ఎంతోమంది చక్రవర్తులు అనబడేవారు, ఎంతోమంది రాజులు అనబడేవారు, ఎన్నో ప్రభుత్వాలే క్రైస్తవుని నాశనం చేయాలని ప్రయత్నం చేశాయి. కానీ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏమవుతుంది? ఒక్క క్రైస్తవుని చంపితే 100 మంది పుట్టుకొస్తున్నారు, 100 మందిని చంపితే 1,00,000 మంది పుట్టుకొస్తున్నారు. ఒక్క దేశాన్ని పాడు చేస్తే 100 దేశాలు క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి. ఈరోజు ప్రపంచంలో 157 దేశాల్లో క్రీస్తును ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. 250 దేశాలు, వీటిలో సభ్యత్వం కలిగిన దేశాలు, ఐక్యరాజ్య సమితిలో ఉనికి కలిగిన దేశాలు, సభ్యత్వం కలిగిన దేశాలు, అటన్నిటిలో మెజారిటీ క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. క్రీస్తు పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది క్రీస్తుని నాశనం చేయాలని, మొదటిగా క్రీస్తుని చంపేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నారు. క్రీస్తుని ఎందుకు చంపాలనుకున్నారు? శాస్త్రులు పరిచర్యలు చేస్తున్న తప్పును ఎదిరించినందుకు, శాస్త్రులు పరిచర్యలు చేస్తున్నటువంటి మోసాన్ని ఈయన హెచ్చరించినందుకు క్రీస్తుని చంపాలనుకున్నారు. చంపారు, అయిపోయింది కదా అనుకున్నారు. చివరికి ఎంతమంది పుట్టుకొచ్చారు? 12 మంది పుట్టుకొచ్చారు. ఒక్కడిని చంపేస్తే ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు. ఈ 12 మందిని కూడా ఘోరంగా హింసించి, ఈ 12 మందిని కూడా ఘోరంగా తల నరికి ఒకళ్ళని, నిలువుగా సిలువేసి ఒకళ్ళని, అడ్డంగా నరికేసి మరొకరిని, తారులో ముంచి కాల్చి చంపి ఈ 12 మందిని 12 రకాలుగా క్రూరంగా హింసించారు. ఎంతమంది పుట్టుకొచ్చారు చెప్పాలి? ఎంతమంది పుట్టుకొచ్చారు? 12 దేశాలు పుట్టుకొచ్చాయి. 12 మంది చనిపోతే తూరు, సీదోను, దెగపోలి, నఫ్తాలి, యోదయ, సమరయ, ఇజ్రాయేలు, గలిలయ, ఫిలిప్పు, రకరకాల దేశాలలో క్రీస్తును అనుసరించేవాళ్ళు, క్రీస్తును ప్రకటించేవాళ్ళు పుట్టుకొచ్చారు. హల్లెలూయా. క్రీస్తును అంతరించడం, క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని నాశనం చేయడం ఎవ్వరి వల్ల ప్రపంచంలో కాదు. ఎందుకనంటే ఈ క్రీస్తుని అనుసరించే వాళ్ళు ఎవరు అంటే ఆయన స్వకీయ సంపాద్యం. హల్లెలూయా. ఆయన రక్త సంబంధికులు. మీకు ఎవరైనా ఒక మినిస్టర్ పరిచయం అయితే
మా క్లోజ్ ఫ్రెండ్ అండి అని చెప్పుకొని గొప్పగా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు దేవుడు అంటాడు, నాకంటూ ఆస్తి ఏదైనా ఉందంటే అది మీరేనయ్యా, మీరే నా సాక్షులు, మీరే నా పిల్లలు, మీరే నా సంపాదన. దేవుడే చెప్పుకుంటున్నాడు. మనం ఇంకెంత గొప్పగా ఫీల్ కావాలి కదా. అందును బట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ స్వకీయ సంపాద్యముగా పిలువబడుతున్న మనము ఎప్పుడెప్పుడు దేవుని స్తుతించాలంట? వారు దేవుని సింహాసనము ఎదుటను ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. హల్లెలూయా. రాత్రింబగళ్ళు చెప్పండి, ఎప్పుడెప్పుడు అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా రాత్రంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, మానక స్తుతిస్తున్నారు. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక చర్చిలో ఆల్రెడీ ప్రార్థన ప్రారంభమైంది. మే 12వ తారీఖు ప్రారంభించారు. తెల్లారితే ఎలక్షన్స్. 24/7 అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గంటలో అమ్మ నీకు ఏ గంట వీలైద్ది ఆ గంటలో వచ్చి ప్రార్థన చేయి, మీకు ఏ గంట వీలైద్ది ఆమె తర్వాత ఈమె తర్వాత ఆమె, అలాగా ప్రతి గంటకొకరు నిత్యము దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఎప్పటి వరకు కొనసాగుతుంది అని అంటే జూన్ 4వ తారీఖు వరకు కొనసాగుతుంది, ఓట్ల లెక్కింపు అయ్యేదాకా. వారు ఒక బాధ్యత తీసుకొని ప్రార్థన వలననే ఇది సాధ్యం, మరి దేని వలన ఇది సాధ్యం కాదని వాళ్ళు ఆ పని ప్రారంభించారు. మమ్మల్ని కూడా అడిగారు, నన్ను కూడా, అయ్యా మీరు కూడా పాలిభాగస్తులు అవుతారా ఈ యొక్క పరిచర్యలు అని అంటే, మా చర్చిలో అంత నిష్ఠాగరిష్ట కలిగి, అంత సమర్పణ, అంత విధేయత కలిగి, పోనీ పాస్టర్ గారు చెప్పారులే విందాం, ఒక గంట ప్రార్థన చేద్దాం అని అనుకునేవాళ్ళు ఎవరు నా మైండ్కి రాలే, నా దృష్టికి రాలే. అనవసరంగా మాటిచ్చి అభాసుపాలు అయితేనేమోనని, లేదు పాస్టర్ గారు నెక్స్ట్ టైం ట్రై చేస్తా అని చెప్పేసి తప్పుకోవాల్సి వచ్చింది. జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏదో ఆదివారం వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోవడం కాదు. రేయింబగలు నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా, నిత్యము ఆయన సన్నిధిని వెతికేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వాక్యాలలో దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి అమూల్యమైనటువంటి మాటలను చదువుకుందాం. 2వ అధ్యాయము యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు. ఎక్కడ చదువుతున్నారు? ఓకే, మొదటిగా 2వ వచనం చదవండి. పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము పైన స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడెను. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్య జనులు దానిలోనికి ప్రవేశించెదరు. ఆ కాలములో సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలను నడిచెదము అని చెప్పుకొందరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ మాటలు నాతో కలిసి చెప్పండి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గము విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. ఒకరికొకరు చెప్పుకోవాలంట. ఆదివారం రోజు ఏమని చెప్పుకోవాలి? ఈరోజు దేవుని సన్నిధికి వెళదాం రండి. ఏమని చెప్పుకోవాలి? మీ పక్కింటి వాళ్ళతోటి ఏం చెప్పుకోవాలి మీరు? అమ్మ ఈరోజు ఆదివారము రండి దేవుని సన్నిధికి వెళదాం, ఈరోజు దేవుడు మనతో ఏదో మాట్లాడబోతున్నాడు, దేవుడు మనకేదో బోధించబోతున్నాడు, దేవుడు మనకేదో ప్రకటించబోతున్నాడు, దేవుడు మనకేదో చెప్పబోతున్నాడమ్మా. ఈరోజు రండి. ఎందుకు ఈరోజే రావాలి? ఈరోజే ఎందుకు రావాలి అని అంటే, ఈరోజు నియమించబడిన దినము. చెప్పండి, ఈరోజు ఏ దినము? నియమించబడింది. ఎవరు నియమించారు? పాస్టర్ గారు నియమించారా? సంఘ పెద్దలు నియమించారా? రాజులు నియమించారా? ప్రవక్తలు నియమించారా? ఎవరు నియమించారు ఈ దినాన్ని? సాక్షాత్తు దేవుడే నియమించాడు ఈ దినాన్ని. అన్ని జనుల కొరకు నియమించబడిన దినమే ఆదివారము. యూదా ఇశ్రాయేలు వారికి నియమించబడిన దినము శనివారము, విశ్రాంతి దినం. ఈ 2 దినాలకి వ్యత్యాసాన్ని మేము నీకు ఇంతకుముందు ఆల్రెడీ నేర్పించడం జరిగింది. ఈరోజు ఆదివార పరిశుద్ధమైన ప్రతి వ్యక్తి కూడా పక్కింటి వాళ్ళతో మాట్లాడాలంట, స్నేహితులతో మాట్లాడాలంట, బంధువులతో మాట్లాడాలంట, ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలంట. ఎవరితో మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అంటే, అమ్మ ఈరోజు ఆదివార పరిశుద్ధ దినము, రండి దేవుని సన్నిధికి వెళదాం, దేవుడు మనతో ఏదో మాట్లాడబోతున్నాడు.
దేవుడు మనకేదో ప్రకటించబోతున్నాడు, దేవుడు మనకేదో చెప్పబోతున్నాడు. అది ఈ రోజే. ఎందుకనంటే ఈరోజు దేవుని చేత నిర్ణయించబడినటువంటి దినం, ఈరోజు దేవుని ద్వారా నిర్ణయించబడినటువంటి దినం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వెళదాం రండి అని ఒకరినొకరు చెప్పుకోవాలంట. ఎప్పుడు ఎవరైనా రాకపోతే పాస్టర్ గారే పిలవాలి, పాస్టర్ గారే ఫోన్ చేయాలి, పాస్టర్ గారే అడగాలి ఎందుకంటే. కానీ ఇది ఒక్కడి బాధ్యత కాదు, అందరూ మాట్లాడుకోవాలి, అందరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, అందరూ ఒకరి ఎడల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి, అందరూ ఒకరి ఎడల ఒకరు బాధ్యత కలిగి పోయిన వారం ఎందుకు రాలేదు అని మీరు పరామర్శించాలి. పోయిన వారం ఎందుకు రాలేదు, ఈరోజు రండి వెళదాము, దేవుని మందిరానికి వెళదాము అని అందరూ అనుకోవాలంట. మీరందరూ కలిసి ఇంకేం చేయాలంట తెలుసా? మీరందరూ కలిసి ఏం చేయాలంట? అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఉండును. సమస్త ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనుడు దానిలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. సమస్త అన్యజనులు దేవుని మందిరంలో ప్రవేశించాలంటే ఎవరు ప్రోత్సహించాలి? ఎవరమ్మా? ఎవరు ప్రోత్సహించాలి? మీ ఇంటి పక్కన అన్యజనులు లేరా? ఎవరు పిలవాలి వాళ్ళని మందిరానికి? మీరే పిలవాలి కదా. రాధిక ఎలా వచ్చింది మందిరానికి? రాధిక ఎలా వచ్చింది? జయంతి పిలిస్తే వచ్చింది. అలాగనే మరొకరు ద్వారా పిలవండి. నిర్మలా గారిని ఎవరు పిలిచారు? రాజమ్మ గారి ద్వారా వచ్చారు. అవునా? నిర్మలా గారిని మీరే తీసుకొచ్చారు. అలా ఒక్కొక్క అన్యజనులు ఒక్కొక్కరి ద్వారా మందిరంలో ప్రవేశించాలి. ఎందుకంటే ఈ మందిరంలో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దాచి ఉంచబడ్డాయి. దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా మనం పిలబడుతున్నాం. ఆయనకు యాజకులుగా మనం తయారు చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ జనాంగముగా ఉండుటకు దేవుడు మనల్ని నిర్ణయించాడు. కాబట్టి దేవుని కొరకు అనేకులను పిలిచే బాధ్యత ఎవరిది? అన్ని జనులకు ఎలా తెలుస్తుంది వాక్యం? గృహకూడికి పెడితే మీరే వస్తారు, ప్రత్యేకమైన ప్రార్థనా కూడికి పెడితే మీరే వస్తారు, బర్త్డే అయితే మీరే వస్తారు, మ్యారేజ్ డే అయితే మీరే వస్తారు. మరి అన్యులు ఎప్పుడు వస్తారు? అన్యులు ఎప్పుడు వాక్యం వింటారు? అన్యులు ఎప్పుడు దేవుని తెలుసుకుంటారు? అది ఎవరి బాధ్యత అంటే ఇది పాస్టర్ గారి బాధ్యతే కాదు. ముందుగా మీరు చెప్పాలి, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి వాక్యమనే విత్తనాలు వాళ్ళ హృదయాలలో వేయాలి. 1కి 10 సార్లు వేస్తూ ఉంటుంటే ఆ వాక్యమనే విత్తనాలు మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటుంటే మెల్లమెల్లగా ఎదిగి చిన్న మొక్కలుగా వచ్చినప్పుడు అప్పుడు కొన్ని ప్రశ్నలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మీరు వచ్చి పాస్టర్ గారితో చెప్పాలి, పాస్టర్ గారు ఇదిగో మా ఇంటి పక్కన నేను కొన్ని గింజలు చల్లా, మా ఉద్యోగంలో నేను కొన్ని గింజలు చల్లా, ఆ గింజలు ఇదిగో ఒక 10 రోజుల నుంచి చల్లుతూ ఉంటుంటే అవి మెల్లమెల్లగా మొలకెత్తుతున్నాయి, ఇంకా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, మీరు రండి, ఆ గింజలు పెరిగి పెద్దవాళ్ళంటే వాటికి నీరు పోసి వాటిని పెంచాలంటే మీరు రావాలి అని అప్పుడు నన్ను ఇన్వైట్ చేయాలి, అప్పుడు నన్ను ఆహ్వానించాలి. అసలు మీరు గింజలే చల్లట్లేదు. మీకు కొన్ని గింజలు ఆదివారం ఇచ్చిన గింజలు ఏం చేస్తారు? మీరు మంచిగా గుప్పెడు పట్టుకొని తినుకుంటూ వెళ్ళిపోతారు. ఈ గింజలు ఎందుకు ఇచ్చా నేను? మీరు మీ పక్కనే ఉన్నటువంటి అన్యజనుల హృదయాలలో చల్లడానికి, మీ ఉద్యోగంలో ఉన్నటువంటి అన్యజనుల హృదయాల్లో చల్లడానికి, మీ బంధువుల్లో ఉన్న అన్యజనుల హృదయాలలో చల్లడానికి, మీ ఇరుగు పొరుగు వారి యొక్క అన్యజనుల హృదయాల్లో చల్లడానికి ఆదివారం కొన్ని గింజలు మీకు తయారు చేసి మీ చేతికి ఇస్తే వాటిని తింటున్నారు, వీటిని తింటున్నారు, అన్నీ తిని హాయిగా నిద్రపోతున్నారు. ఒక్కళ్ళు కూడా ఒక్క గింజ చల్లట్లే. మరి ఎలా వస్తారు అన్యజనులు? ఎలా వస్తారు? కానీ వాక్యం చెప్తుంది, నీవు దేవునికి స్వకీయ సంపాద్యం. ఆ స్వకీయ సంపాద్యమైన నీవు అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించే బాధ్యత నీదే. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని యొద్దకు రావాలి, దేవుని సన్నిధికి వెళదామని అనేకుల్ని నువ్వు పురికొల్పాలి. చివరిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి చదువుదామా? కొన్ని మాటలు మొదటి నుంచి. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోధా వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి
తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండ్రి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ మాట చెప్తారా నాతో కలిసి? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏంటి ఆ ఫలం? మీరు మారు మనసు పొందితే దానికి అనుకూలంగా ప్రవర్తించండి. నిజంగా మీరు మారు మనసు పొందారా? 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 ఏం డౌట్గా చూస్తున్న నమ్మకం? మారు మనసు పొందారా లేదా? పొందారు. పొందిన వాళ్ళే కదా బాప్తిసం పొందారు. బాప్తిసం అయితే మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి? నువ్వు ఏదైతే అంగీకరించి నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది మార్పు చెందావో అదే మారు మనసు కదా. మార్పు చెందావు, అది మంచిది కాదు, ఇది మంచిది అని మార్పు చెంది మారు మనసు పొందినటువంటి దానికి మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటే ఆ ఫలాలు, ఆ సువార్త, ఆ క్రీస్తుని గురించిన వార్త అనేకులకి తెలియచెప్పాలి. ఆ మాటలే వ్రాయబడ్డాయి. ఆ మాటలే వ్రాయబడ్డాయి. ఎందుకంటే రాబోవు ఉగ్రత నుండి తప్పించుకున్నాడు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రత, మరణించిన తర్వాత భయంకరమైన ఉగ్రత దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి వచ్చిందంట. ఎలాంటి బుద్ధి అంటే, ఇదిగో అన్యజనుల మార్గమును విడిచిపెట్టి, అన్యజనుల పద్ధతులను విడిచిపెట్టి, అన్యజనుల సాంప్రదాయాలను విడిచిపెట్టి క్రీస్తును హత్తుకొని క్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డావు. ఎలా వచ్చిందయ్యా ఈ బుద్ధి? ఎవరు చెప్పారయ్యా నీకు బుద్ధి అని అంటే, ఇదిగో ఒంటె రోమముల లాంటి వస్త్రములు ధరించినటువంటి వాడు, మొల చుట్టూ తోలిదట్టు కట్టుకున్నవాడు, మిడతలను ఆహారంగా తేనెను పానీయంగా భుజిస్తున్నటువంటి వాడు అరణ్యములో కేకలు వేస్తుంటుంటే ఆ కేకలు విని మారు మనసు పొందారు. యోదయ సమరయ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అరణ్యములకు పరిగెత్తుకొని పోయారు. ఎవరు పోయారు తెలుసా? బుద్ధి వచ్చిన వాళ్ళు. ఎవరు పోయారు? అందుకే రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అంటే ఎవరు చెప్పారంట? యోహాను గారు. చెప్పండి, ఎవరు చెప్పారు? యోహాను గారు. ఎవరైనా దేవుని యొక్క రాజ్యమును, క్రీస్తు యొక్క మార్గమును సరళం చేయడానికి క్రీస్తు కంటే 6 నెలల ముందే బయటకు వచ్చినటువంటి వాడు. ఈ యోహాను గారు అరణ్యంలో ప్రకటిస్తుంటుంటే మాటలు విన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని అరణ్యంలోకి వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొందారు. ఇప్పుడు వీళ్ళతో అంటాడు, మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. పోండి, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, పోండి అంటే వీళ్ళు పోయి ఏం ఫలాలు ఫలించారు? అమ్మా, ఇదిగో రాబోవుడు ఒక ఉగ్రత ఉంది, ఈ యొక్క విశ్వాసములను తొలగిపోతే, ఈ యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని కలిగి జీవిస్తూ ఉంటుంటే, అన్యజనుల సాంప్రదాయాలు పద్ధతులు కలిగి నివసిస్తూ ఉంటుంటే మనకు ఒక ఉగ్రత పొంచి ఉంది. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఏకైక మార్గము క్రీస్తు. ఆ క్రీస్తుని అంగీకరించండి, ఆ క్రీస్తు దగ్గర రండి అని నువ్వు ఏ మారు మనసు ద్వారా ఒక ఫలాన్ని పొందుకున్నావో ఆ ఫలాన్ని అనేకులకి ప్రకటించి దేవుని యొద్దకు నడిపించాలి. అనేక మంది అన్యజనుల ప్రవాహం వలె దేవుని యొక్క సన్నిధికి రావాలి అనంటే నువ్వు నేను చేయవలసిన పని ఏంటి అనంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండి అని జనులను నీవు ఆహ్వానించాలి. ఆయన సన్నిధిలో ఉపదేశం ఉంది, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, ఆయన సన్నిధిలో నీకు నాకు ఒక మంచి బోధ ఉంది. ఆ బోధ, ఆ దేవుని యొక్క మాటలు ఈరోజు మనకు వినిపిస్తారు. రండి అని అనేకుల్ని ఆహ్వానించాలి. నిన్న పిల్లల్ని యూత్ మీటింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తుంటుంటే అక్కడ జగన్నాథ టెంపుల్ అని ఒకటి ఉంది. ఆ టెంపుల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. అసలు నిన్న ఏం పండుగ ఉంది తెలియదు, ఎక్కడ క్యాలెండర్లో లేదు, ఎక్కడ గోడల మీద ప్రకటనలు లేవు. కానీ అక్కడ జనం కిక్కిరిసిపోయారు. వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని వస్తున్నారు వాళ్ళ మందిరానికి. ఏ పూజారైనా ఫోన్ చేసి పిలుస్తారా? ఏ గుళ్ళో పూజారి ఎప్పుడైనా అమ్మ రండి పలానా రోజు ఇది ఉంది అది ఉందని పిలుస్తారా వాళ్ళని? పూజారి పిలవడం, ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని ప్రవాహం వలె వచ్చారు. కానీ మనకు తెలిసి కూడా మందిరానికి రాము. మనకు ఆదివారం ఆరాధన ఎప్పుడు తెలుసు? వారం ముందే తెలుసు మనకి. కానీ మందిరానికి రాము. నిర్లక్ష్యం. ఏదో మొక్కుబడిగా వస్తాం, ఏదో కాసేపు కూర్చొని వెళ్ళిపోతాం. తిరిగి మళ్ళీ ఆదివారం నాడు ఎవరో గుర్తు చేస్తే మళ్ళీ నీకు హాలిడే అయితే ఆ రోజు ఆదివారం అని గుర్తొస్తుంది. అలా గుర్తుంచుకొని దేవుని మందిరానికి వస్తావు. నామకార్థంగా బ్రతికి మనం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఆయన స్వకీయ సంపాద్యంగా పిలువబడుతున్న మనము
పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన కొరకు ఆత్మను సంపాదించేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఆయన మాట శ్రద్ధగా వినేటువంటి వారు, ఆయన నిబంధనను అనుసరించి నడిచినటువంటి వారు, ఆయన సమస్త జనుల నుండి స్వకీయ సంపాద్యముగా మనం పిలువబడ్డాం. ఆ స్వకీయ సంపాద్యముగా పిలువబడిన మనము పరిశుద్ధ జనాంగముగాను యాజక రూపకమైన రాజ్యముగాను మనం కట్టబడుతున్నాం. కాబట్టి ఆ కృపలో నిలబడడానికి, ఆ కృపలో జీవించడానికి దేవుడు సహాయం చేయనట్లుగా అందరము కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఉంచుదాం. వీలైన వాళ్ళందరము మోకరించుదాం. వీలైన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళందరము కలిసి దేవుని సన్నిధిలో మోకరించుదాం. ఈ మాటలు నా కొరకు